హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మేడ్పల్లిలో చెర్రీ ఫౌండేషన్లో ఈరోజు అమ్మా నాన్న ఫౌండేషన్ అని లక్ష్మీ ప్రసన్న స్టార్ట్ చేసింది. మరి ఎందుకోసం స్టార్ట్ చేసింది, దేనికోసం స్టార్ట్ చేసింది, ఆమె గోల్ ఏంది, అసలు వాస్తవానికి గతంలో కూడా నిన్న త్వరలో స్టార్ట్ చేస్తామని ఈరోజు ఈ చెర్రీ ఫౌండేషన్లో లాంచింగ్ జరుగుతుంది. మరి ఇక్కడనే లక్ష్మీ ప్రసన్న ఉంది, వాళ్ళ టీం మొత్తం 11 మంది ఉన్నారు. దాంతోపాటు వాళ్ళ అమ్మ, లక్ష్మీ ప్రసన్న వాళ్ళ హస్బెండ్, మొత్తం టోటల్ టీం అంతా ఉన్న టీం అంతా ఇక్కడనే ఉంది. రాబోయే కాలానికి అమ్మానాన్న పోటీ చేస్తున్నావు, దానికి ముంగ తీసుకుపోవడానికి టీం అంతా సపోర్ట్ చేయడానికి మనం ముందున్నారు. అసలు దేనికోసం పెట్టిరు ఏందనేది ఒకసారి అడుగుదాము. నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మానాన్న పోటీ దేనికోసం పెట్టిరు, అసలు వాస్తవానికి ఏంది మీది, అంటే మీ ప్లానింగ్ ఏంది, అది అర్థం కావాలి ప్రజలకు. అమ్మా నాన్న అంటే నాకు మా అమ్మ నాన్న నేను చిన్నప్పటి నుంచి ఫస్ట్ వాళ్ళు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. నేను వాళ్ళని చూస్తూ మా నాన్న ఒక్కటే మాట చెప్పేటోడు, మనకు లేకపోయినా పర్వాలేదు, ఎదుటి వాళ్ళకు కడుపు నింపాలి, మనం బ్రతికి ఏం సాధిస్తాం, ఒకటే మనం చనిపోతే 10 మంది కాదు 1000 మంది మనల్ని ఏడవాలి. మనం బ్రతికి ఉంటే మనం తిట్టుకోవడం కాదు సమస్య, మనం అంటూ మన దగ్గర ఉన్నదే 10 మందికి సహాయం చేయాలనేసి మా నాన్నకు వచ్చిన ఆశయంతోనే ఉన్నదాంతోనే సహాయం చేసుకుంటూ వచ్చేవాడు. లేడు, అమ్మ నాన్న ఇద్దరు చేసుకుంటూ వచ్చారు చిన్నప్పుడు. అలా ఎన్నో పేద కుటుంబాలు కూడా ఓనుగా బిజినెస్ చేస్తూ మా నాన్న పేద కుటుంబాలను కూడా ఆదుకున్నాడు. మా నాన్న వల్ల ఎన్నో కుటుంబాలు కూడా బాగుపడినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అలా నేను మధ్యలో మా డాడీ ఏమైందంటే మధ్యలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మాకు కొంచెం ఆర్థిక పరిస్థితి తక్కువ అయిపోయి చాలా బాధపడ్డాము. బాధపడిన తర్వాత మమ్మల్ని ఎవరు కూడా ఆదుకోవడానికి ముందుకు రాలేదు. కానీ తర్వాత నాకు అనిపించింది, మా నాన్న లేకపోయినా నేనంటూ ఇది పెట్టి కష్టం చేసుకుంటూ నాకు వచ్చిన శాలరీతోనే నేను 10 మందికి ఉపయోగపడాలని మా నాన్న ఆశయము. ఖచ్చితంగా నేను మా నాన్న లేకపోయినా ఈ లోకంలో నేను చేసేటువంటి సేవా కార్యక్రమాలలో ఎస్ఎల్పి అంటే ప్రతి ఒక్కరు పిలిచే పేరులో మా నాన్న ప్రేమను నేను పొందుతూ వస్తున్నాను. ఫస్ట్ నేను ఎస్ఎల్పి అంటే ఎస్ అంటే మా డాడీ పేరు వస్తుంది. ఎందుకంటే డాడీ ఆశయం లేనిది నేను ఏం చేయలేను, అమ్మ నాన్న ఆశయం లేనిది. డాడీ ఒక్కటే మాట చెప్తాడు, గురువు నేర్పిన విద్య అయినా ఉండాలి, తల్లిదండ్రులు నేర్పిన సంస్కారమైనా ఉండాలి, ఈ 2 చాలు, మనం ఎక్కడికి వెళ్ళినా విజయం మనదే అవుతుంది అనేసి అమ్మ నాన్న ఈ మాట చెప్పుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి నడిపించేవాళ్ళు. కానీ నాకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నా భర్త కూడా నాకు సపోర్ట్ చేసిండు. ఇంతమంది సోషల్ మీడియాలో కూడా నేను ఉండడానికి కారణము, నిజంగా చెప్తున్నా, నా భర్తకు పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి, నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నాడంటే. అలాగే డాడీ లేడు, అమ్మ లేదు అనే వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా వాళ్ళకు అలౌట్ కానియకుండా వాళ్ళకు నేను ఖచ్చితంగా ఒక అమ్మలాగా నాన్నలాగా నేనే వాళ్ళకు ఆదుకోవాలి అనే ఆశయంతో ఎస్ఎల్పి అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఏ ఊరు అసలు మీది, ఏ ఊరు? ఇక్కడ హైదరాబాద్ లోకల్ అయినా పక్కన ఊరా? ఇంత చాలా రిస్క్ అయిన అంటే ఒక ట్రస్ట్ నడిపి మామూలుగా ఒక ఫ్యామిలీ 4 పిల్లలు మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, అది అందరు తెలిసిన విషయం. కానీ ఇంత పెద్ద రిస్క్ తీసుకొని అసలు ఎలా మరి ధైర్యం ఏంది, మరి అమౌంట్ ఎట్లా వస్తుంది, దీన్ని ఏమన్నా బ్యాక్ సపోర్ట్ ఏంది, ఫండ్ ఎట్లా వస్తుంది, ఏం చేయాలనుకుంటున్నా? చిన్నప్పటి నుంచి మా డాడీ ఒక రాళ్ళ బిజినెస్ చేసేవాడు. మామూలుగా డాడీ ఒక కోటీశ్వరుడే, అది మా ఊరికి వెళ్ళినా కూడా చెప్పగలుగుతారు. సో ఎందుకంటే బిజినెస్ చేస్తూ మా డాడీ సంపాదించుకుంటూ, డబ్బు శాశ్వతం కాదు, మనము ప్రేమ అభిమానాలు, మనం ఎంతమంది వస్తున్నారో మన వెనక ఎంతమంది ఉన్నారు అనేది కాదు, వాళ్ళు చేస్తున్నారు, మనం తింటున్నాము. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదనేసి డాడీ ఒకటే మాట చెప్పిండు. తర్వాత నా దగ్గర డబ్బు లేకపోయినా కూడా నేను అందరి ప్రేమ అభిమానాలు చూస్తే నాకు కడుపు నిండేది, అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఆ డాడీ లేని ప్రేమను నేను వాళ్ళలో చూసేదాన్ని, డబ్బులో చూడకపోయేదాన్ని. డబ్బు నా ముంగట ఎంత డబ్బు వేసినా కూడా నేను దాన్ని ఆశించను, నాకు కావాల్సింది ప్రేమ అభిమానము, నాకు ఇదొకటే. ఓన్లీ గరీబ్ పిల్లల కోసమేనా, ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారా? ఉన్న వాళ్ళను అంటే అమ్మ నాన్న లేని వాళ్ళను గాని, వాళ్ళకి ఏదైనా మామూలుగా ఇప్పుడు బయట ఎట్లా అయిపోయిందంటే అమ్మ నాన్న ఉన్నా గానీ పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు, అటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడున్న సమాజంలో. అమ్మ నాన్న ఉన్నా డబ్బుకు అహంకారంతో ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ఆ అహంకారంతో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకి ఒక జ్ఞానాన్ని కల్పించడానికే
నేను ముందుకొచ్చాను. డాడీ అంటేనే ఆశయం ఎక్కువ. ఇంకోటి అండి, నా ఫ్యామిలీ కూడా నాకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే, మా నాన్న లేని టైంలో నేను చావడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను. నాకు డాడీ లేని జీవితం నాకు వద్దని నేను అనుకున్నాను. కానీ మా హస్బెండ్ అప్పట్లో చాలా బాధపడ్డాడు. నేను మా నాన్న లేకపోయింటే ఒక పిచ్చి దానిలాగా, ఒక మెంటల్ దానిలాగా ఇంట్లోనే ఉండి ఎవరితో మాట్లాడకుండా ఒకదాన్ని ఆలోచించుకుంటా కూర్చుండేదాన్ని. అంత దూరం ఎందుకు, సరే అత్తమ్మ అనేసి మా అమ్మతో మాట్లాడి హైదరాబాద్కి తీసుకొని వచ్చాడు. హైదరాబాద్కు తీసుకొని వచ్చి తను ఒక రియల్ ఎస్టేట్ అనేసి ఒక అందరినీ పరిచయం చేసి ప్రేమ అభిమానాలతో లాగా ఉండాలనేసి అట్లా మెల్లమెల్లగా నాకు ఆ ప్రేమ అభిమానాలతోని దక్కించి ఇంత దూరం తీసుకొని వచ్చాడు. దానికి కారణం మా భర్తనే, మా అమ్మ, నా ఫ్యామిలీ. మాట్లాడారు, సైలెన్స్ ఉంటాడు, కానీ నేను హ్యాపీగా ఉండడానికే నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ ఉంటాను అని అంటాడు. మరి ఇంత పెద్ద వ్యవస్థని రిస్క్ తీసుకుంటుంది, ఎట్లా ఉంటుంది మరి సపోర్ట్ ఏముంది? చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవస్థ. ఇప్పుడు ఏదైతే మీరు పెట్టిర్రో, మీరు ఇప్పుడు 11 మంది స్టార్ట్ చేసారు, రేపు 1000 మంది కూడా అవుతుంది. రేపు ఇంకా రాబోయే కాలం చాలా పెద్ద అవడానికి అవకాశం ఉంది. ఎలా ఫీల్ అవుతారు మీరు? ఆశయం నెరవేర్చుకుంటుంది సార్. ఆమె ఛానల్ నుంచి అట్లే స్టేట్ లెవెల్ అమ్మ నాన్న ట్రస్ట్ పెట్టి చాలా గ్రేట్. ఇది చాలా ధైర్యం కావాలి, ఎందుకంటే పెట్టాలంటే ఇంత ఈజీ విషయం కాదు. మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఏడవద్దు. ఒక తల్లిలాగా ఇంకా ఎంతో మందికి 1000 మందికి తల్లిగా ఉండడానికి మీ బిడ్డ లైఫ్ ఇస్తుంది. మీ బిడ్డ ఒకటే బిడ్డ, ఇద్దరు సార్. ఓకే, ఇద్దరు బిడ్డలు కాదు, చాలా మంది బిడ్డలు కొడుకు వస్తారు నీకు. కానీ సార్ ఉండాలి ఆ బిడ్డకు. ఉంటుంది సార్, ఎప్పటికీ ఉంటుంది సార్. చూసాం కదా, ఈ రోజు మనము వాస్తవానికి మనం ఏమో అనుకున్నాం, కానీ ఈ రోజు చిన్న ప్రోగ్రామ్ చేయాలన్నా ఈ రోజు సెర్రీ ఫౌండేషన్ లో లాంచింగ్ జరిగింది. దాంతో పాటు అమ్మ నాన్న ఫౌండేషన్ అని మరి ఇంత రిస్క్ తోని ఇంత చిన్న వయసులో స్టార్ట్ చేసి చాలా గ్రేటు. మరి రాబోయే కాలంలో గరీబ్ పిల్లలు కానీ ఎవరైనా మేము లైవ్ లో ఆ నంబర్ ఇస్తాము, లక్ష్మీ ప్రసన్నది. ఎక్కడ తెలంగాణ స్టేట్ లో పిల్లలకు గరీబ్ పిల్లలన త్వరలో స్టార్ట్ అవడానికి అవకాశం ఉంది. ఆ నంబర్ కాల్ చేసి కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ట్రస్ట్కు వచ్చి మిగతా వివరాలు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడుతుంటారు. కొత్తగా లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.